గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఈరోజు మనం విదూర నీతి అనే పాఠ్యభాగాన్ని నేర్చుకుంటున్నాము. నిన్న ఆన్లైన్ క్లాస్లో జరిగింది, అయినా కూడా ఈరోజు తిరిగి రివిజన్ చేసుకోవడం జరుగుతుంది. విదూర నీతి అనే పాఠ్యభాగంలో రచించినది తిక్కన్న సోమయాజి. ఇప్పుడు మనం కవి పరిచయం గురించి నేర్చుకుందాము. తిక్కన్న 13వ శతాబ్దం వాడు. ఇతను మన్మసిద్ధి ఆస్థాన కవి. మన్మసిద్ధి కాకతీ గణపతి దేవుని సామంతునిగా నెల్లూరుని పరిపాలించాడు. ఏంటిది? తిక్కన్న 13వ శతాబ్దం వాడు, మన్మసిద్ధి ఆస్థాన కవి, మన్మసిద్ధి కాకతీ గణపతి సామంతునిగా నెల్లూరుని పరిపాలించడం జరిగింది. అంటే కాకతీయ గణపతి దేవుని కాలంలో ఈయనే సామంతునిగా ఉన్నారన్నమాట. తిక్కన్నకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అన్న బిరుదులు ఉన్నాయి. తిక్కన్నకు ఏమేమి బిరుదులు ఉన్నాయి? కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అను బిరుదులు కూడా ఉన్నాయి. ఈయన విరాట పర్వంలో తిక్కన్న కావున భారతామృతము కర్ణాపుటంబుల నారగ్రోలి ఆంధ్రావళి మోదంబు బొరియునట్లుగా మహాభారతాన్ని రచిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఎవరు? తిక్కన్న. ఏమని చెప్పాడు? ఏమని ప్రతిజ్ఞ చేయడం జరిగింది? కావున భారతామృతము కర్ణాపుటంబుల నారగ్రోలి ఆంధ్రావళి మోదపు బొరియునట్లుగా అని మహాభారతాన్ని మహాభారతాన్ని రచిస్తానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడ అనంటే విరాట పర్వ ప్రారంభంలో తిక్కన్న ఈ విధంగా మహాభారతాన్ని రచిస్తానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సంస్కృత వ్యాస భారతాన్ని విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు 15వ పర్వాలను తెనుగుకరించి కవి బ్రహ్మగా కీర్తిగాంచాడు. ఏంటిది? సంస్కృత వ్యాస భారతాన్ని విరాట పర్వం మొదలుకొని విరాట పర్వం నుండి మొదలుకొని ఎక్కడి వరకు అమ్మా? స్వర్గారోహణ పర్వం వరకు. ఎక్కడి వరకు? స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను తెనుగుకరించి కవి బ్రహ్మగా కీర్తిగాంచాడు. ఇంకా నిర్వచనోత్తర రామాయణ కాలంలో అమలోదత్త మనీష నేను భయాకావ్య ప్రోడీ పాటించి శిల్పమునన్ పారగుడన్ కల విదూడ నాపస్తంభమునన్ సూత్రుండ అనే పద్యాన్ని కూడా శ్లోకాన్ని కూడా రచించడం జరిగింది అని చెప్పుకున్న తిక్కన్న భారత రచన కాలం నాటికి నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడ నయ్యేద భక్త కోటికిన్ అని చెప్పుకున్న తీరు ఆయనలో కలిగిన మానసిక పరిపక్వతకు ప్రమాణంగా తీసుకోవచ్చు. అయితే తిక్కన్న వంశం కొన్ని తరాల నుండి మంత్రులుగా, దండనాథులుగా, కవులుగా ఆంధ్రదేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చాడు. ఏ విధంగా? తిక్కన్న వంశానికే పెద్ద ఆదర్శమూర్తి అయ్యాడు. ఏ విధంగా అనంటే మంత్రులుగా, ఇంకా దండనాథులుగా, కవులుగా ఆంధ్రదేశానికి పేరు ప్రతిష్టలు తేవడం జరిగింది. ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నామమ్మా అంటే తిక్కన్న గురించి నేర్చుకోవడం జరిగింది. తిక్కన్న తన వంశానికే మంచి పేరు తేవడం జరిగింది. ఏ విధంగా అనంటే తను మంత్రిగా ఉన్నాడు, ప్లస్ దండనాయకుడుగా ఉన్నాడు, ఇంకా కవిగా కూడా ఉండడం జరిగింది. కవిత్వాలు చాలా అనేకం రాయడం జరిగింది. తిక్కన్న పితామహుడు ఎవరు? మంత్రి భాస్కరుడు. తిక్కన్న పితామహుడు ఎవరమ్మా? మంత్రి భాస్కరుడు. తిక్కన్న తండ్రి కొమ్మన్న. తిక్కన్న యొక్క తండ్రి కొమ్మన్న, పితామహుడు భాస్కరుడు. తిక్కన్న తన తాత మంత్రి భాస్కరుణ్ణి గురించి మా తాతగారి ముఖం చూసేనా లోకం నన్ను మన్నలతో ఆదరిస్తుంది. ఏమంటున్నాడు? మా తాతగారి ముఖం చూసేనా లోకం నన్ను మన్ననలతో అంటే ఇష్టంతో ఆదరిస్తుంది అని పేర్కొన్నాడు. నా కృతి గుణాలను వేరే చెప్పుట ఎందుకు అంటే తన యొక్క గొప్పతనాన్ని ఇంకో విధంగా చెప్పుట ఎందుకు, ఇప్పటికే తెలుస్తుంది కదా అనేసి అంటున్నాడు అని నిర్వచనోత్తర రామాయణంలో తాతగారి పట్ల గొప్ప వినయ విధేయతలను ప్రకటించుకున్నాడు తిక్కన్న. ఇప్పుడు భాస్కరుడు ఎవరిక్కడ? తిక్కన్న యొక్క తాతగారు ఎవరు? భాస్కరుడు. అతనే పితామహుడు ప్లస్ తాతగారు. ఈయన తండ్రి పేరు కొమ్మన్న, తాత పేరు భాస్కరుడు, పితామహుడు పేరు భాస్కరుడు. ఓకే. ఆనాటి పండితాలోకం కూడా మంత్రి భాస్కరుని ఘనంగా ప్రశంసించింది. ఎప్పటిది? అప్పటి కాలంలో పండితాలోకం అంటే కవులు, పెద్ద పెద్ద పండితులు కూడా ఈయనను మంత్రిగా భాస్కరుని ఘనంగా సత్కరించడం జరిగింది. కేతన ఏమన్నాడంటే
కేతన తన దశకుమార చరిత్రలో తిక్కన గురించి వివరించిన తీరు అత్యద్భుతం. తిక్కన గురించి సుకవీంద్ర బృంద రక్షకుడు అని కూడా వర్ణించడం జరిగింది. ఏమన్నాడు? కేతన దశకుమార చరిత్రలో తిక్కన గురించి సుకవీంద్ర బృంద రక్షకుడు అని పొగడడం జరిగింది. సుకవీంద్ర బృంద రక్షకుడు, పోషిత సత్కవీంద్రుడు అని పొగిడాడు. ఇంకా తిక్కన గురించి సుకవీంద్ర బృంద రక్షకుడు, పోషిత సత్కవీంద్రుడు, భార వికల్పుడు, ఆర్యభోజుడు తన దశకుమార చరిత్రలో ప్రశంసించాడు. ఈ విధంగా ఎన్ని విధాలుగా పొగడడం జరిగింది? సుకవీంద్ర బృంద రక్షకుడు, పోషిత సత్కవీంద్రుడు, భార వికల్పుడు, ఆర్యభోజుడు అని దశకుమార చరిత్రలో ఆయనను పొగడడం జరిగింది, ప్రశంసించడం జరిగింది, గౌరవించడం జరిగింది. ఇంకా తిక్కన మహాభారతాన్ని ధర్మద్వైత్య స్థితి ప్రబోధమగునట్లుగా రచించి వేదవ్యాసుని పట్ల తన భక్తిభావాన్ని ప్రదర్శించాడు. ఏంటిదమ్మా? తిక్కన మహాభారతాన్ని ధర్మద్వైత్య స్థితి ప్రబోధమగునట్లుగా అంటే ధర్మం ఉండే విధంగా బోధించడం జరిగింది. రచించి వేదవ్యాసుని పట్ల తన భక్తిభావాన్ని ప్రదర్శించాడు. ధర్మద్వైత్య స్థితి కనబడే విధంగా బోధించి వేదవ్యాసుని పట్ల గౌరవాన్ని, భక్తిభావాన్ని ప్రదర్శించడం జరిగింది. తిక్కన 15 పర్వాల భారతాంధ్రీకరణతో పాటు అంతకంటే ముందుగానే నిర్వచనోత్తర రామాయణాన్ని కూడా రచించడం జరిగింది. తిక్కన ఏం రచించాడమ్మా? 15 పర్వాల మహాభారతంతో పాటు ఇంకా నిర్వచనోత్తర రామాయణాన్ని కూడా రచించాడు. అంటే ఈ నిర్వచనోత్తర రామాయణాన్ని మహాభారతం కంటే ముందే రాయడం జరిగింది. విజయసేనము అను ప్రబంధాన్ని కవి వాగ్బంధము అను నామాంతరం కలిగిన కవి సార్వభౌమ ఛందస్సుని కృష్ణ శతకాన్ని కూడా రచించాడని ప్రీతితి. ఏంటిదిరా? విజయసేనము అను ప్రబంధాన్ని కవి వాగ్బంధము అను నామాంతరం కలిగిన కవి సార్వభౌమ ఛందస్సును, ఏ ఛందస్సును? కవి సార్వభౌమ ఛందస్సును. అవి ఏ విధంగా ఉన్నాయి? విజయసేనము అను ప్రబంధాన్ని కవి వాగ్బంధము అను నామాంతరం కలిగిన కవి సార్వభౌమ ఛందస్సును కృష్ణ శతకాన్ని కూడా రచించాడని పేరు ప్రీతిది. కానీ ఇవి అలభ్యాలు, ఇవి దొరకడం లేదు. ప్రస్తుత పాఠ్యభాగం మహాభారత ఉద్యోగ పర్వంలోని ద్వితీయ శ్వాసం నుండి స్వీకరించబడినది. ప్రస్తుత పాఠ్యభాగము మహాభారతము ఉద్యోగ పర్వంలోని ప్రస్తుత పాఠ్యభాగం అంటే ఏంటిది? ఇక్కడ విదూర నీతి అనే పాఠ్యభాగం ఎక్కడి నుండి సంగ్రహించడం జరిగింది? ఉద్యోగ పర్వంలోని ద్వితీయ శ్వాసం నుండి స్వీకరించబడింది. మహాభారతంలోని ఉద్వేగ పర్వంలోని ద్వితీయ శ్వాస నుండి సంగ్రహించడం జరిగింది. ఇప్పుడు మనం పాఠ్యభాగ సందర్భం గురించి నేర్చుకుంటాం. పాఠ్యభాగ సందర్భం: పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం ఉపప్లావ్యం అనే ప్రదేశంలో జీవించారు. పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు అంటే వీళ్ళు జూదం ఆడతారు. అప్పుడు ఆ జూదంలో పాండవులు గెలిచి కౌరవులు గెలిచి పాండవులు ఓడిపోవడం జరుగుతుంది. అందువలన వీళ్ళు అజ్ఞాతవాసానికి, అరణ్యానికి వెళ్ళడం జరుగుతుంది. పూర్తి చేసిన తర్వాత కొంతకాలం ఉపప్లావ్యం అనే ప్రదేశంలో జీవించారు. ఎక్కడమ్మా? ఉపప్లావ్యం అనే ప్రదేశంలో జీవించారు. ధర్మాజుడు తమకు న్యాయసమ్మతంగా రావాల్సిన భూభాగాన్ని పంచి ఇవ్వాల్సిందిగా కోరుతూ, ఏంటిదిరా ఇక్కడ? ధర్మాజుడు అంటే ధర్మరాజు తమకు న్యాయసమ్మతంగా రావాల్సిన భూభాగాన్ని పంచి ఇవ్వాల్సిందిగా కోరుతూ ద్రుపద పురోహితుణ్ణి కౌరసభకు రాయబారిగా పంపిస్తాడు. ధృతరాష్ట్రుడు సైతం దానికి ప్రీతిగా సంజయుణ్ణి రాయబారిగా పంపిస్తాడు. ఇరువురు పంపించుకున్నారు. ఇతను ఎవరిని పంపించారు? ధర్మరాజు రాయబారి భూభాగాన్ని పంచాలని ద్రుపద పురోహితుణ్ణి పంపించాడు. మరి ధృతరాష్ట్రుడు ఎవరిని పంపించారు? సంజయుణ్ణి పంపించారు రాయబారిగా. సంజయుడు వెళ్ళిన పని ఏమైందో రేపు తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి నా మనస్సులోని కలతను తొలగించడానికి హితభాషణాలను చెప్పమని ధృతరాష్ట్రుడు విదురుణ్ణి కోరిన సందర్భంలోనిది ఈ పాఠ్యభాగం. మహాభారతంలో విదురుడు చెప్పిన ఈ నీతులు కేవలం ధృతరాష్ట్రునికే కాదు, ధృతరాష్ట్రుని
వంటి కరుడుగట్టిన స్వార్థ ఆలోచనలు కలిగిన నేటి మానవ సమాజానికి కళ్ళు తెరిపిస్తాయి. అంటే ఇక్కడ ఈ పాఠ్యభాగ సందర్భంలో ఏం అర్థమైంది? ధృతరాష్ట్రుడు చెడు బుద్ధి కలవాడు, ధర్మరాజు మంచివాడు. అంటే ధృతరాష్ట్రుడు కొన్ని నీతులను విదురుని అడగడం జరిగింది. అప్పుడు విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పిన నీతులు ఏంటిదనేది ఈ పాఠంలో ఉంటాయన్నమాట. ఇంకా మహాభారతంలో చాలా సందర్భాలలో తిక్కన నాటకీయ శైలిని ప్రవేశపెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఎవరు? మహాభారతంలో చాలా సందర్భాలలో ఎవరు? తిక్కన్న యొక్క శైలి ఏంటిదిరా? నాటకీయ శైలిని ప్రవేశపెట్టి తన ప్రత్యేకతను చాటుకోవడం జరిగింది తిక్కన. అలతి పదాలలో భావార్థాలను పాఠకులకు అందించి మహాభారత ప్రాశస్యాన్ని లోకానికి చాటి చెప్పాడు. అలతి పదాలు అంటే అలతి పదాలు అనంటే మంచి అర్థాలు కలిగిన పదాలతో భావార్థాలను పాఠకులకు అందించి మహాభారత ప్రాశస్యాన్ని మహాభారతం యొక్క ప్రాముఖ్యాన్ని, ప్రతిష్టను, దాని యొక్క అర్థాన్ని మానవ లోకానికి తెలియజేయడం జరిగింది తిక్కన్న గారు. రేపు పాఠ్యభాగం గురించి నేర్చుకుందాము.